హలో అందరికీ. ఎట్లున్నారు అందరూ మంచిగున్నారా? నేనైతే మంచిగున్నా. మీరెట్లున్నారు? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఇయాల మన వీడియోలో వచ్చేసి ఫిష్ కర్రీ నా స్టైల్‌లో ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే ఫిష్‌ని మంచిగా పసుపు, నిమ్మకాయ ఏసుకొని మంచిగా అయితే వాష్ చేసుకోవాలి. అట్లయితే నీసు వాసన ఉండదు. నెక్స్ట్ ఆ ఫిష్ పీస్‌లోకి కొంచెం కారం, పసుపు, ఉప్పు ఏసుకొని వాటిని మంచిగా కలుపుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర మెంతుల పొడి కోసం అయితే జీలకర్ర 2 స్పూన్స్, మెంతులు 1 స్పూను, ఆవాలు 1/2 స్పూన్ తీసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ అయితే వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని దాంట్లో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని దాంట్లోనే ఒక 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, అలాగే 2 యాలకులు వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక బాండీ తీసుకొని దాంట్లో ఫిష్‌కి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ బాగుంటేనే టేస్ట్ బాగుంటుంది. అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకొని మనం మిక్సీ చేసి పెట్టేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఆ ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఒక 2 మీడియం సైజ్ టమాటాలు కూడా పేస్ట్ చేసుకొని దీంట్లో అయితే వేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాతకి కారం, పసుపు, అలాగే కొంచెం ఉప్పు వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకొని అదంతా అయిన తర్వాత మనం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే ముందే నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాంట్లో నుంచి రసం తీసుకొని ఈ పేస్ట్లో అయితే వేసుకోవాలి. వేసుకొని అది మంచిగా కొంచెం మరుగుతున్నప్పుడు ధనియాల పొడి, అలా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి అయితే వేసుకోవాలి. ఈ ఫిష్ పులుసు అనేది మంచిగా మరుగుతున్నప్పుడు మనం పీసెస్ అయితే కొంచెం మరిగిన తర్వాత పీసెస్ యాడ్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు, అలాగే సాల్ట్ వేసుకుంటే పీసెస్ అనేవి సప్పగా ఉండవు, మంచిగా టేస్ట్ ఉంటాయి. సో కాసేపు గంట పెట్టకుండా చేయితోటే ఇలా ఇలా అనాలి. అట్లా గంట పెడితే ముక్కలన్నీ చిదిరిపోతాయి. సో కాసేపు మరిగిన తర్వాతకి కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి.